జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం 7 డివిజన్లు ఉన్నాయి. యూసఫ్గూడ, బోరబండ, రహమత్ నగర్, షేక్పేట, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ, సోమాజిగూడ 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 2,08,561 మంది కాగా మహిళలు 1,92,779 మంది, ఇతరులు 25 మంది ఉన్నారు. మొత్తంగా ఎన్నిక ఏర్పాట్లకు సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ, మరొక వైపున మా కరెస్పాండెంట్ నరేష్ ఇద్దరు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సిద్ధార్థ, ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి? ఇప్పటికే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అక్కడ సిబ్బందిని కూడా నియమించుకున్నట్లుగా తెలుస్తోంది. వారికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు కదా, ఏం చెప్తున్నారు అధికారులు? సిద్ధార్థ చెప్పండి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక రేపు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గల జాగ్రత్తలను కూడా తీసుకున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇటు పోలీస్ అధికారులను, మిగతా శాఖలకు సంబంధించినటువంటి అధికారులను సమన్వయం చేసుకొని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. దీనికోసం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క పోలింగ్ కేంద్రాల్లో 4 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఇక సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రి కూడా పంపిణీ చేసేశారు. ఇప్పటికే కాసేపట్లోనే వీళ్ళందరూ అంటే సామాగ్రిని పంపిణీ చేసినటువంటి అధికారులందరూ పోలింగ్ స్టేషన్లకు కూడా వెళ్లారు. మొత్తం 3,000 మంది పోలింగ్ సిబ్బంది రేపు పనిచేయనున్నారు. 3,000 మంది పోలింగ్ సిబ్బంది, 2,000 మంది అదనపు సిబ్బంది, మొత్తం 5,000 మంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోసం ఎన్నికల విధుల్లో పాల్గొనున్నారు. మొత్తం 407 పోలింగ్ స్టేషన్లలో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఈ మొత్తం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ మొత్తానికి రేపు 144 సెక్షన్ కూడా విధిస్తున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు. ఇక ఈసారి డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ చేయనున్నారు. 103 పోస్టల్ బ్యాలెట్లు ఇప్పటికే పోలయ్యాయి. దానికి సంబంధించి 4వ తారీఖు కౌంటింగ్ రోజు ఉదయం వాటిని కౌంట్ చేస్తారు. సమస్యాత్మక ప్రాంతాలలో కేంద్ర బలగాలతోనే భద్రతా ఏర్పాట్లను కూడా చేశారు. 45 ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా ఇప్పటికి సిద్ధం చేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గం మొత్తంలో 230 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశారు. ఎంసీసీ నిబంధనలను అతిక్రమించినటువంటి 27 మంది పైన కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు 3,60,50,952 రూపాయలను ఎన్నికల అధికారులు జప్తు చేశారు. సో మొత్తానికైతే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుగాకుండా ఉండేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఓటింగ్ శాతం ఎప్పుడు తగ్గుతూ ఉంటుంది. ఈసారి ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల అధికారులు వివిధ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా రేపు బస్తీలలో, ముఖ్యంగా పోలింగ్ బూత్ లెవెల్లో కూడా ఎన్నికల అధికారులు పోలింగ్ సమయంలో ఓటింగ్కు వెళ్ళవలసిందిగా వాళ్ళు విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. దాంతోపాటు సెలబ్రిటీలు ఎక్కువగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉంటారు, వాళ్ళు ఓటర్లుగా ఉంటారు. వాళ్ళందరూ ఉదయమే ఓటింగ్కి వస్తే వాళ్ళను ఫాలో అయ్యే వాళ్ళు, వాళ్ళ అభిమానులు ఎక్కువగా ఓటింగ్కి వచ్చే అవకాశం ఉందని వాళ్ళకు స్పెషల్ రిక్వెస్ట్ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికైతే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ జూబ్లీ హిల్స్లో ఎవరు గెలుస్తారు అనే అంశానికి సంబంధించి మరికొన్ని రోజుల్లోనే, ఒక 2-3 రోజుల్లోనే ఒక కంక్లూజన్ రానుంది. రేపైతే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశాము. ఎవరైనా అంటే ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా అప్పీల్ చేస్తూ ఉన్నారు. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు అంటే అక్కడ వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. ఆ వీల్ చైర్లలో పోలింగ్ బూత్ నుంచి లోపలికి తీసుకువెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. ప్రతి పోలింగ్ బూత్ దగ్గర ఒక మెడికల్ టీమ్ని కూడా ఎమర్జెన్సీ సర్వీస్ కింద వాళ్ళని కూడా అలర్ట్ చేశారు. సో మొత్తానికైతే రేపు ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరగడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను చేశామని ఇటు పోలీస్ అధికారులు కానీ ఎన్నికల అధికారులు కానీ చెప్తా ఉన్నారు. ఇక ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే, ముఖ్యంగా ఈవీఎంలు మొరాయించేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అక్కడ అలా ఏవైనా ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఆ కంట్రోల్ రూమ్ నుంచి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరిగేటువంటి అన్ని పోలింగ్ బూత్లను అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తారు. ఏమైనా సమస్యలు ఉంటే అక్కడికి వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే ఆ టెక్నికల్ ఇష్యూస్ని సాల్వ్ చేయడము, లేదంటే కొత్త ఈవీఎంలను, అదనపు ఈవీఎంలు కూడా కొన్ని ఏర్పాటు చేశారు. వాటి ప్లేసులలో వాటిని రీప్లేస్ చేసే
సదుపాయాన్ని కూడా దానిపైన కూడా దృష్టి పెట్టారు. మొత్తానికైతే రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు, రేపు 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ ఉంటుంది. 6 వరకు క్యూ లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఓటింగ్కి అనుమతిస్తారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా ప్రశాంత వాతావరణంలో, ఎందుకంటే అనేకమైన సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కావాల్సినటువంటి పూర్తి ఏర్పాట్లు చేశారు. డ్రోన్ల ద్వారా పోలింగ్ జరుగుతున్నటువంటి సర్లు కానీ, పోలింగ్ బూత్లలో జరుగుతున్నటువంటి విషయాలను కానీ వీటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించేందుకు కావాల్సినటువంటి పూర్తి మెకానిజాన్ని అధికారులు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు, అదేవిధంగా ఎన్నికల అధికారులు కలిసి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కాసేపు క్రితమే ఎన్నికల అధికారులు ప్రకటించారు. థ్యాంక్ యూ సిద్ధార్థ, థ్యాంక్స్ ఫర్ ద